చాలామంది నన్ను పదే పదే అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నిజంగా మీకు వస్తున్నాయా? లేకపోతే ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని అడుగుతున్నారు. మరి నిజంగా నాకు ఏమి వస్తున్నాయి? ఎందుకు నేను అంతలా కష్టపడుతున్నాను? ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను చెప్పదలుచుకున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అయితే నాకు వస్తున్నాయి. కష్టపడుతున్నాను కాబట్టే వస్తున్నాయి. ఎంత వస్తున్నాయో కూడా మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా టైం రాలేదులే, టైం వచ్చినప్పుడు చెప్దాము అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. బట్ ఆ టైం వచ్చిందని అనుకుంటున్నాను. మరి మీకు విత్ ప్రూఫ్తో కూడా నేను చూపించాలని కూడా అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలో నన్ను అడిగిన క్వశ్చన్స్కి నా సమాధానాలు, తర్వాత మీ డౌటు అంతా ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి. న్యూగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మంచి విషయాలే ఉంటాయి కాబట్టి మీకు కూడా ఉపయోగపడతాయి. సో చాలామంది నన్ను అడిగింది ఏంటి అంటే, మీరు యూట్యూబ్లో చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. డైలీ ఒక వీడియో అయినా పోస్ట్ చేస్తున్నారు. అది షార్ట్ అవ్వచ్చు, లాంగ్ వీడియో అవ్వచ్చు, ఏదైనా సరే మీరు యూట్యూబ్ కోసము ఒక ఛానల్ కాదు చాలా ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరి కొన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఛానల్స్ మీరు ఓపిక్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీకు రెవెన్యూ అనేది వస్తుందా అని చాలామంది అయిన వాళ్ళు అడుగుతున్నారు, బయట వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళకి ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే, ఎస్, నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అయితే వస్తుంది. అది కూడా నా సొంత వీడియోస్కి నా ఓన్ కంటెంట్ ద్వారానే వస్తుంది. ఓకేనా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి చెప్పాను. ఫేస్బుక్లో, ఇన్స్టాలో నాకున్న టైటిల్ కూడా ఏంటి అంటే అదే. ఏంటది? కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. సో అది 1 సంవత్సరం కావచ్చు, 1 మంత్ అయ్యి ఉండొచ్చు, 10 years అయ్యి ఉండొచ్చు. ఏదైనా సరే మన లక్ను బట్టి, మీకు అర్థమైందా? సో దాన్ని బట్టి అయితే మనకి వస్తుంది. అదేంటబ్బా లక్ను బట్టి అంటే, మరి 10 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు ఇన్కమ్ రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. 1 yearకి మంచి ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. 3 months కూడా మంచిగా రెవెన్యూ జనరేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది మన తలరాతను బట్టి, మన లక్ను బట్టి ఉంటుంది. మన అదృష్టం కూడా ఉండాలి కదా. సో అది అనమాట. ఎంత కష్టపడ్డా కాస్త లక్ అనేది కూడా అవసరమేను. కాకపోతే కష్టానికి ప్రతిఫలం మాత్రం ఎప్పటికైనా ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అనేది ఉంటుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేనే. సో అదనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి న్యూగా హోమ్ మారామని చెప్పాం కదా, అక్కడ చేస్తున్నాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది యూట్యూబ్ ఛానల్ మేము కూడా స్టార్ట్ చేయొచ్చా, రన్ చేస్తే ఖచ్చితంగా రెవెన్యూ వస్తుందా అని డౌట్లు అయితే అడుగుతున్నారు అండి. నేనైతే ఒకటే సజెషన్ చేస్తాను. యూట్యూబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అందరికీ ఫ్రీగానే ఇచ్చేసింది. మనం చేయాల్సింది ఏంటి అంటే, మన ఓన్ కంటెంట్, ఎవరియో వీడియోస్ మనం పోస్ట్ చేయటం కాదు. తర్వాత వచ్చేసి కాపీరైట్స్ రాకుండా చూసుకోవాలి. కొంత కష్టమైతే ఉంటుంది. సో ఆ కష్టాన్ని భరించి మన వీడియోస్ ఎప్పుడైతే పోస్ట్ చేసుకుంటూ రన్ చేస్తూ వస్తామో ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో అది పరిస్థితి. ఎవ్వరు వెనకడుగు వేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా అయితే రాదు. ఇంకోటి ఏంటి అంటే, యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అది కూడా మీ ఓర్పు, సహనం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? యూట్యూబ్ ఛానల్లో బాగా సక్సెస్ అయ్యి ఎవ్రీ మంత్ థౌజండ్స్లో, ల్యాక్స్లో అండ్ క్రోర్స్లో కూడా తీసుకున్న వాళ్ళైతే ఉన్నారు. మీరు సెర్చ్ చేయండి. ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్లో మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ మిలియన్స్ వ్యూస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి క్రోర్స్ కూడా వచ్చాయి. అలా అని చెప్పేసి మనం స్టార్ట్ చేసిన 1 yearకి 2 years రావాలి అంటే కాదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డారు కాబట్టి అంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. సో ఫైనల్గా నాకు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. లాస్ట్ టైము ఇదే చాలామంది అడిగితే నేను చెప్పాను, విత్ ప్రూఫ్తో సహా చూపించాను ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చింది.
మిలియన్ వ్యూస్ కూడా ఎంత వచ్చింది అని కూడా నేను చూపించాను. అయితే మనీతో చూపించలేదు కదా అని చాలామంది అన్నారు. ఇంకో విషయం చెప్పనా, ఆల్రెడీ రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాకే, కానీ పోస్ట్ అయితే చేయలేదు. మెమరీ కార్డ్స్లో కూడా ఉన్నాయి ఈ వీడియోస్. ఇంకా రాబోయే రోజుల్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ చూడొచ్చు కూడా కింద. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా వీడియోస్ అప్పటికప్పుడే అప్డేట్గా అయితే ఉండవు. యాక్చువల్లీ ఇప్పుడు మీకు చూపించే వీడియో కూడా ఇప్పటిదైతే కాదు, ఒక 1 ఇయర్ 2 ఇయర్సే బ్యాక్ అనమాట. సో నాకు ఇప్పటి నుంచే కాదు, నాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి నాకు ఇన్కమ్ అంతకుముందు నుంచే వస్తుంది. అంటే మరీ వేలల్లో కాదు, లక్షల్లో కాదు, మంత్లీ కూడా కాదు. అది కూడా నేను చెప్పాలి కదా ఓపెన్గా. మరీ లక్షల్లో కాదు అలా అని చెప్పేసి వేలల్లో కూడా కాదు. రోజుకి ఎంతో కొంత వస్తూనే ఉంటుంది. మనం షార్ట్ పెట్టినా లాంగ్ వీడియో పెట్టినా కనీసము వ్యూస్ అనేది రాకుండా ఉండవు కదా. సో దాన్ని బట్టి మనకి పైసలైనా సరే వచ్చేస్తుంది, 1 రూపీ అయినా వచ్చేస్తుంది అనమాట. సో అది డైలీ మనకు వచ్చే వ్యూస్ని బట్టి, ఆ వ్యూస్ మీద వచ్చే మనకి యాడ్స్ని బట్టి అయితే రెవెన్యూ అనేది వస్తుంది. డౌట్ క్లియర్ అయిపోయింది కదా. సో నేనైతే మీతో షేర్ చేసుకోవాలని వీడియోస్ కూడా నేను తీశాను, రికార్డ్ చేశాను. బట్ నేనైతే తొందరగా ఇవన్నీ వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెమరీ కార్డు కూడా తెచ్చుకోవడం వేసుకోవడం వల్ల ఏదంటే డిలే అయిపోయింది. అవి కూడా నేను తీసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. సో అది ఫ్రెండ్స్, నాకైతే కరోనా టైంలో నుంచే మనీ రావడం స్టార్ట్ అయ్యింది. కరోనా టైంలో నుంచే మన ఛానల్స్ కొన్ని, 1 కూడా కాదు 2 కూడా కాదు. ఇంకోటి ఏంటి అంటే, మీకు ఒక ఛానల్ మీదే అమౌంట్ ఎలా వస్తుంది, మీకు వ్యూస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి కదా, మరి మీకు రెవెన్యూ ఎలా వస్తుంది అని మీకు డౌట్ ఉండొచ్చు. మరి ఎందుకు వస్తుంది అంత అమౌంట్ అనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను, విత్ ప్రూఫ్స్తో కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ప్రూఫ్ లేకుండా మనము క్లారిటీగా మనం ఏది చెప్పకూడదు కదా. సో అందుకనమాట. సో వీడియోస్ కూడా తీశానని చెప్పాను కదా, అవి కూడా రాబోయే రోజుల్లో ఇంకా నాకు తెలిసి ఈ మంత్లోనే నేను రిలీజ్ చేస్తాను అవి కూడా. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే యూట్యూబ్ చేద్దాము అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి ప్లాట్ఫామ్ అయితే ఇది అని నేను చెప్తాను. మీరు ఎంచక్కా చేసుకోవచ్చు, ఓకేనా. ఇంట్లో ఉండి ఒకరి దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి మన కష్టం అంతా పెట్టి రావాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఆడుతూ పాడుతూ మనకు నచ్చిన వీడియోస్, అది కుకింగ్ కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే మీకు ఏమైనా మంచిగా ఒక సబ్జెక్ట్ మీద ఒక ఫోకస్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ని వివరిస్తూ ఒక వీడియో తీసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. సో డ్యాన్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఒక మంచి మాటలు చెప్పేవాళ్ళు కావచ్చు, ఏదైనా సరే మేము చేయగలను అంటే నేను చక్కగా మీరు కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్.